హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ, మనం నైట్ అన్నం మిగిలిపోయింది అనుకోండి, ఎలాగో పొద్దున్న తినాలంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అందుకని ఒక్కసారి ఇలా టమాటాలు వేసి రైస్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. వేడివేడిగా తినొచ్చు, చల్లన్నం అనే ఫీలింగ్ కూడా ఉండదనమాట. అంత రుచిగా ఉంటుంది. అప్పటిదప్పుడు చేసుకొని టేస్టీగా తింటే మాత్రం ఇక రుచి చెప్పక్కర్లేదండి. సింపుల్గా ఉంటుంది. పిల్లలకి కనుక పెట్టాలి అనుకుంటే చల్లన్నం పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించాం కాబట్టి ఇలా వేడివేడిగా చేసి పెట్టినా చాలా బాగుంటుందండి. నేను కొలత మొత్తం ఒక పర్సన్కి సరిపడా కొలత చూపిస్తున్నానండి. మనం కరెక్ట్ కొలత వేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడవ్వగానే స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత 1 టీ స్పూన్ నిండా నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి కూడా వేసుకోవాలన్నమాట. నెయ్యి కూడా ఆయిల్లో కడిగిన తర్వాత, ఆయిల్ కూడా వేడైన తర్వాత స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమే ఉండాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలని జస్ట్ ఒక 20 సెకండ్స్ మాడకుండా వేగించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు చిన్న ఉల్లిపాయ తీసుకొని ఇలా పొడుగ్గా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని మధ్యలోకి చీల్చుకొని వేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని ఒక 50 సెకండ్స్ వేగించుకోవాలి. మరీ మాడకూడదు, మరీ మగ్గకూడదు అనమాట. జస్ట్ మనం మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక 2 రెక్కల పుదీనా తీసుకొని ఫ్రెష్గా కడిగి వేసేసుకోవాలండి. పుదీనాను కూడా ఈజీగా ఒక 20 సెకండ్స్ మగ్గించుకోవాలన్నమాట ఆయిల్లోనే. చూడండి, ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఒక 2 మీడియం సైజు టమాటోలు, ఒక్క పర్సన్కి 2 మీడియం సైజు మంచి టమాటో అండి. మరీ కచ్చిగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకుండా మంచి ఒక టేస్టీగా ఉండే టమాటా, అంటే పుల్లగా ఉండే టమాటాని తీసుకొని, అంటే మనకి తెలియదు కాబట్టి, అంటే ఒక మోతాదులో ఉన్న టమాటాలను తీసుకొని 2 టమాటాలను తీసుకొని ఇలా పొడుగ్గా తరుక్కొని వేసుకొని మంచి ఆయిల్లోనే టమాటాని మగ్గించుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మగ్గాలన్నమాట. ఇలా మగ్గాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత వెంటనే 1/2 టీ స్పూన్ కారం పొడి, మనం కారం రుచిని బట్టి వేసుకోవాలండి. తర్వాత టేస్ట్ చూసి వేసుకోవచ్చు. మిరియాల పొడి యాడ్ చేస్తాం కాబట్టి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. నేను ఇప్పుడే ఉప్పు యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే కారం పొడిలో ఉప్పు వేసుకున్నాను. అందుకని తర్వాత టేస్ట్ చూసి వేసుకుంటాను. ఇలా కలిపిన తర్వాత వెంటనే మనం కప్పులో తీసి పెట్టుకున్న రైస్ని మొత్తం ఇప్పుడు ఇందులోకి వేసేసుకొని ఈ మసాలా మొత్తం రైస్కి పట్టేటట్టుగా నిదానంగా, అన్నం చిట్లకుండా ఇలా ఈ విధంగా స్టవ్ లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్లో అన్నం కలిపేటప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, మసాలా మొత్తం రైస్కి ఈ విధంగా పట్టిన తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు, అంటే నేను ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఉప్పు వేసాక ఒక 20 సెకండ్స్ మనం రైస్ని అలాగే లో ఫ్లేమ్ పెట్టి మగ్గించుకోవాలి, ఎందుకంటే ఉప్పు కరగాలి కాబట్టి. ఇలా 20 సెకండ్స్ తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ కారం కానీ పడుతుంది అనిపిస్తే వేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ అలాగే మగ్గించుకోవాలి. రైస్ని వచ్చేసి వేడివేడిగా కొత్తిమీర గార్నిష్ చేసుకొని వేడివేడిగా తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. చూడండి, టేస్ట్ చూసిన తర్వాత ఉప్పు కానీ కారం కానీ పడుతుంది అనిపించినప్పుడు వేసుకొని ఒక 1 మినిట్ తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఇలా వేడివేడిగా బౌల్లోకి సర్వ్ చేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది.